Hello everyone, welcome to the new session on print culture and the modern world. ఇవాళ మనం హిస్టరీ చాప్టర్ అయినటువంటి ప్రింట్ కల్చర్ మోడర్న్ వరల్డ్లో మనం కీ పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దయచేసి అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే మీరు ఈజీగా ఈ పాయింట్స్ని నోట్ చేసుకోగలరు. సో లెట్ us సీ ద ఫస్ట్ సబ్ టాపిక్. ఇందులో మనకి ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్, ఏమేం బుక్స్ ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయి అనేది మనకు గ్యారంటీగా వస్తుంది. ప్రింట్ టెక్నాలజీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? చైనా, జపాన్, కొరియా. ఇక్కడ ఫస్ట్ ప్రింట్ టెక్నాలజీ అనేది డెవలప్ అయ్యింది. సో ఎర్లియస్ట్ కైండ్ ఆఫ్ ప్రింట్ వాజ్ డెవలప్డ్ ఇన్ చైనా, జపాన్ అండ్ కొరియా. అలాగే మనం తీసుకున్నట్లయితే ఈ సిస్టమ్ ఏంటి అంటే హ్యాండ్ ప్రింటింగ్. ఆ సిస్టమ్ ఆఫ్ ప్రింటింగ్ ఏంటి అంటే హ్యాండ్ ప్రింటింగ్ అనేది చూసుకోవాలి. సో రబ్బింగ్ పేపర్ టెక్నాలజీ 594లో వచ్చింది. తర్వాత బోత్ సైడ్స్ ఆఫ్ ద బుక్ వేర్ ఫోల్డెడ్ అండ్ స్టిచ్డ్. ఆ రెండు సైడ్స్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేవాళ్ళు. ఎందుకు చైనాలో ఎక్కువగా వాడేవాళ్ళు? ఇవన్నీ కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్గానే వస్తాయి. వై ద ప్రింట్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ దాట్ పీరియడ్ ఇన్ చైనా? ఎందుకు అనంటే అప్పట్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. మనకిప్పుడు ఎలాగైతే సివిల్ సర్వీసెస్కి ఎగ్జామ్స్ ఉన్నాయో అప్పట్లో కూడా ఎంపైర్ యొక్క ఇంపీరియల్ రిక్రూట్మెంట్స్ కోసం వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది చాలా యూస్ఫుల్ అయ్యేది. అందుకే వాళ్ళు సిస్టమ్ని ఫాలో అయ్యేవాళ్ళు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఫర్ కండక్టింగ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఇట్స్ బ్యూరోక్రాట్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా వాస్ట్ నంబర్లో ప్రింట్ చేసేవాళ్ళు, ఎక్కువ నంబర్లో ప్రింటింగ్ చేసేవాళ్ళు. ఈ రెండింటికి వాళ్ళు ప్రింట్ కావాల్సి వచ్చింది. ఒకప్పుడు ప్రింట్ ఓన్లీ కన్ఫైన్ టు స్కాలర్స్, మర్చెంట్స్కి మాత్రమే ఉండేది. రీడింగ్ ఎప్పుడైతే లీజర్ యాక్టివిటీగా మారిందో, లీజర్ యాక్టివిటీ అంటే ఖాళీ సమయంలో కూడా ఒక బుక్ తీసుకొని చదవటం అనేటువంటి ఒక అలవాటు ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఆ యాక్టివిటీ డెవలప్ అయిన తర్వాత ఉమెన్ కూడా తమ యొక్క పోయట్రీ, తమ యొక్క ఆలోచనల్ని పోయట్రీ ద్వారా తెలియచేయటం ప్రారంభించారు. ప్లేస్, ఈ యొక్క నాటకాలు రాయటం కానీ, కథలు రాయటం కానీ. అలా న్యూ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో మనకి వెస్టర్న్ ప్రింటింగ్ టెక్నిక్, సో ఆ మెకానికల్ ప్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ అవటం మొదలైంది. సో బేసిక్గా మనకి ఇక్కడ విచ్ ఇయర్ చైనా వేర్ ప్రింటింగ్, వై చైనా వేర్ ప్రింటింగ్, ఇవి మనకి అసర్షన్ అండ్ రీజనింగ్లో కానీ లేదా 1 మార్క్ ఎంసీక్యూ క్వశ్చన్స్లో కానీ రావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా రావచ్చు. అంతే, అంతకంటే ఎక్కువ మార్కులకు వచ్చే అవకాశం లేదు ఇక్కడ. నెక్స్ట్ జపాన్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఎవరు జపాన్కి ప్రింటింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు? ఫ్రమ్ చైనా ఇంటూ జపాన్ మనం తీసుకున్నట్లయితే బుద్ధిస్ట్ మిషనరీస్, బుద్ధిజం వాళ్ళు తీసుకెళ్లారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ చైనా టు జపాన్. కాబట్టి ఆ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ టైం పీరియడ్లో డైమండ్ సూత్ర అనేటువంటి దాన్ని రచించారు? డైమండ్ సూత్ర అంటే ఏంటి? బుద్ధిస్ట్ డైమండ్ సూత్ర, ఇది ఓల్డెస్ట్ జాపనీస్ బుక్. 868 ఏడీలో ప్రింట్ అయ్యింది. ఏ ఇయర్లో ప్రింట్ అయిందండి? ఇది 868 ఏడీలో ప్రింట్ అయింది. దీనికి ఎన్ని షీట్స్ ఉన్నాయి? 6 షీట్స్ ఉన్నాయి. ఇవి వుడ్ కట్ ఇలిస్ట్రేషన్స్, విజువల్ మెటీరియల్తో తయారు చేశారు. అలాగే లేట్ 19th సెంచరీకి వచ్చేపాటికి పెయింటింగ్స్తో డెపిక్ట్ చేయటం, అర్బన్ కల్చర్ని చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు ప్రారంభించారు. లైబ్రరీసు, బుక్ స్టోర్సు ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్, క్వశ్చన్ వచ్చేటువంటి పాయింట్స్ ఏంటంటే, బుద్ధిస్ట్ డైమండ్ సూత్ర ఏదైతే ఉందో ఈ డైమండ్ సూత్ర అనేది ఎక్కడది? వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ జాపనీస్ బుక్? అలాగే ఏ ఇయర్లో ప్రింట్ అయింది? ఎన్ని షీట్స్ ఉన్నాయి? ఇవన్నిటిలో ఏదో ఒకటి రావచ్చు, అన్నీ వస్తాయి అనేది లేదు, ఏదో ఒకటి రావచ్చు. అలాగే ప్రింట్ కమ్స్ టు యూరప్, ఈ టాపిక్లోంచి మనం తీసుకున్నట్లయితే మనకి
మార్కో పోలో ఇతను ఎప్పుడైతే ఫ్రమ్ యూరోప్ హీ ట్రావెల్డ్ బ్యాక్ టు మీన్ హీ కేమ్ ఫ్రమ్ యూరోప్ అండ్ హీ వెంట్ బ్యాక్ టు యూరోప్. తను ఏషియాకు వచ్చి యూరోప్కి వెళ్ళాడు. సో వైల్ హీ వాజ్ ఎక్స్ప్లోరింగ్ చైనా హీ టుక్ ద టెక్నాలజీ ఆఫ్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్. ఆ టెక్నాలజీని యూరోప్కి తీసుకెళ్ళింది ఎవరు? మార్కో పోలో. సో అలాగే డిమాండ్ ఫర్ బుక్స్ ఎప్పుడైతే పెరిగిందో హ్యాండ్ రిటన్ మ్యానుస్క్రిప్ట్స్ కుడ్ నాట్ సాటిస్ఫై ది ఎవర్ ఇంక్రీజింగ్ డిమాండ్. ఈ స్టేట్మెంట్ ఇచ్చి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. అంటే దిస్ న్యూ వే ఆఫ్ వాట్ సిబిఎస్ ఈజ్ ఆస్కింగ్. ఏంటంటే మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ని జస్టిఫై చేయమంటాం, ఎందుకు అనేటువంటి పాయింట్ని అడుగుతున్నారు. సో ఆ రకంగా కూడా మనల్ని అడగచ్చు. సో ఈ పాయింట్ ఎందుకు మనం చేయాల్సి వచ్చింది అంటే వైడ్లీ ప్రింటింగ్ అవైలబుల్గా లేదు కాబట్టి హ్యాండ్ ప్రింటింగ్ అనేది అంత సాటిస్ఫై చేయలేకపోయింది. హ్యాండ్ ప్రింటింగ్ అంటే చేత్తో రాయాలి, సో అంతమంది రాసే పరిస్థితి లేదు కాబట్టి. అలాగే మనకి ఈ రిలీజియస్ పిక్చర్స్ కానీ జాన్ గుటెన్బర్గ్ డెవలప్డ్ ద నోన్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ 1430s, కానీ ఇతను దీన్ని పర్ఫెక్ట్ చేసింది మాత్రం 1450s. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో జాన్ గుటెన్బర్గ్ ఇతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం స్టోన్స్ని పాలిష్ చేసి అతను ఆలివ్ ప్రెసెస్లో గమనించినటువంటి దాన్ని చూసి తన ఆలోచించి ఆలివ్ ప్రెసెస్ లాగా లెటర్స్ డిజైన్ చేసి ఆ లెటర్ మౌల్డ్స్ని పెట్టి మనం ప్రెస్ చేస్తే అవి కింద అచ్చులు పడతాయి కదా అనేటువంటి ఒక టెక్నిక్ని హీ అడాప్టెడ్ అండ్ హీ బ్రాట్ ద ఫస్ట్ ప్రింటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ ప్రింటింగ్ ఏంటి అంటే బైబిల్. బైబిల్ వాజ్ ద ఫస్ట్ ప్రింటెడ్ బుక్. దేని మీద ప్రింట్ చేశారు అంటే షీప్ స్కిన్ మీద ట్రై చేశాడు అతను. తర్వాత నాట్ ఎంటైర్లీ డిస్ప్లేస్డ్, హ్యాండ్ రిటర్న్ కంప్లీట్గా డిస్ప్లేస్ అయిపోయిందా ఆఫ్టర్ ద ప్రింట్ టెక్నాలజీ హ్యాస్ కమ్ అంటే నో. ఎందుకు? బుక్స్ ప్రింటెడ్ ఫర్ ద రిచ్. అందుకే గుటెన్బర్గ్ ఏం చేశాడంటే బుక్ని ప్రింట్ చేసేటువంటి సమయంలో ఇలా ఉన్నటువంటి పేజ్ని అతను తీసుకొని ఆ పేజీకి ఎడ్జెస్లో కొంత గ్యాప్ వదిలేవాడు అతను. అట్లాగే ఇక్కడ కొంత గ్యాప్ వదిలేవాడు, మధ్యలో ఇక్కడ కొంత గ్యాప్ వదిలేవాడు, ఇక్కడ కొంత గ్యాప్ వదిలితే ఇక్కడ ఆర్టిస్ట్తో వాళ్ళు కావాల్సినటువంటి డిజైన్స్ వేపించుకొని చేసుకోవటం వలన ఎందుకు ఇలా చేసేవాళ్ళు అంటే ఇది యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఓన్లీ వన్, యూనిక్ పీసెస్గా ఉండాలి. అంటే నా దగ్గర ఉన్నది ఇంకెవ్వరి దగ్గర ఉండకూడదు. దట్స్ వెరీ రేర్ కలెక్షన్ అంటారు కదా. అలాంటి ఒక అరిస్టోక్రటిక్ గ్రూప్ అప్పట్లో బాగా ఇష్టపడేవాళ్ళు అలాంటి కలెక్షన్స్. సో ఈ ప్రింటింగ్ ప్రెస్లో అతను ఇది ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు హ్యాండ్ ప్రింటింగ్ నుంచి మెకానికల్ ప్రింటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని మనం ప్రింటింగ్ రెవల్యూషన్ అన్నప్పటికీ అతను చాలా స్మార్ట్గా హౌ టు అట్రాక్ట్ ది ఎలీట్ గ్రూప్ టువర్డ్స్ హిస్ బుక్స్ అనేటువంటి దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే హీ హ్యాస్ డిజైన్డ్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ విచ్ మేక్స్ ద బుక్ లుక్ వెరీ యూనిక్ అండ్ లుక్స్ వెరీ స్పెషల్ టు దట్ పర్టిక్యులర్ పర్సన్. ఆ పర్టిక్యులర్ వ్యక్తికి మాత్రమే అది చాలా విలువైనటువంటి వస్తువుగా అనిపించడానికి అతను ఇలాంటివన్నీ కూడా ఫాలో అయ్యారు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ ప్రింట్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో ప్రింట్ రెవల్యూషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ న్యూ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ బుక్స్, ఒక కొత్త మార్గమే కాదు, ప్రజల యొక్క జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఈ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్, చేంజింగ్ దేర్ రిలేషన్షిప్ టు ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ విత్ ఇన్స్టిట్యూషన్ అండ్ అథారిటీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చేంజెస్ని తీసుకొచ్చింది, వాళ్ళ జీవితాలని సమూలంగా మార్చివేసింది. ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి రిలేషన్షిప్లో నాలెడ్జ్ రావటంతో అవగాహన వచ్చింది వాళ్ళకి. చర్చ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని క్వశ్చన్ చేశారు వాళ్ళు, చర్చ్ యొక్క అధికారాలను క్వశ్చన్ చేశారు, రాజుల యొక్క అధికారాలను క్వశ్చన్ చేశారు. కాబట్టి ఎక్కడా కూడా వీళ్ళు
సామాన్యమైనటువంటి మార్పులని మనం చెప్పలేం. మన ఊహకి అందనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేటువంటిది బహుశా సరైనటువంటి పదం అయి ఉండొచ్చు, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. బట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ డ్రాస్టికలీ అనేది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో న్యూ రీడింగ్ పబ్లిక్ ఈ టాపిక్లో మనం తీసుకున్నట్లయితే మనకి కాస్ట్ ఆఫ్ బుక్స్ బాగా తగ్గింది, ప్రింట్ బాగా పెరిగింది, మార్కెట్లోకి బాగా బుక్స్ వచ్చాయి అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ చేయాలి. సో గ్రోయింగ్ రీడర్షిప్కి ఎలా వీళ్ళు ఇది చేసుకున్నారు. సో రీడ్ బుక్స్, ఎలిట్స్ మాత్రమే బుక్స్ చదివేవాళ్ళు, మిగతా వాళ్ళు కేవలం వినేవాళ్ళు, వాళ్ళకి చదవటం రాదు కాబట్టి. సో ప్రింట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు బుక్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి ఇంతకు ముందు. అది ఒక కారణం. ఎందుకు ఎలిట్ మాత్రమే దేవర్ కన్ఫైన్డ్, ఓన్లీ ది ఎలిట్ ఈజ్ అబౌట్ టు రీడ్ అంటే ఇట్ ఈస్ బికాస్ ద కాస్ట్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకు అదేమీ కనిపించదు. సో ఎందుకంటే ఇక్కడ మనకి చాలా బుక్స్ అవైలబుల్లోకి వచ్చేసినాయి. వీళ్ళు పాపులర్ బ్యాలేస్, ఫోక్ టేల్స్, వాటితో పాటు పిక్చర్స్, ఇవన్నీ కూడా ఓరల్ కల్చర్, అప్పటి వరకు ఓరల్గా ఏదైతే ట్రాన్స్మిట్ అవుతుందో ఆ నాలెడ్జ్ అంతటినీ కూడా వీళ్ళు బుక్స్ రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఏమైంది, ఎక్కువగా ఓరల్ ట్రాన్స్మిషన్ అనేది మారింది, ప్రింటెడ్లోకి మారిపోయింది. కానీ రిలీజియన్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. రిలీజియస్ డిబేట్స్లో ముఖ్యంగా 1517లో అప్పటి క్యాథలిక్ మాంక్ అయినటువంటి, అంటే క్రిస్టియానిటీలో క్యాథలిక్స్ అనేటువంటి ఒక గ్రూపు చాలా పవర్ఫుల్గా ఉండేది అప్పట్లో. వాళ్ళు చాలా అధికారంతో ఉండేవాళ్ళు, అంటే రాజులు కూడా వాళ్ళ మాట వినేవాళ్ళు, అంత అధికారం ఉండేది వాళ్ళకి. సో ఈ రిలీజియస్ రిఫార్మర్ మార్టిన్ లూథర్ అనేటువంటి ఇతను రోమన్ క్యాథలిక్ చర్చ్కి సంబంధించినటువంటి మాంక్, ఒక మత గురువు. సో ఇతను ఒక బుక్ రాశాడు, 95 థీసిస్ అనేటువంటి బుక్ను రాసి ఆ బుక్ను తీసుకెళ్ళి చర్చ్ మెయిన్ డోర్కి కొట్టాడనమాట. కొట్టి దాంట్లో అతను ఏం చేశాడయ్యా అంటే, చర్చ్ కొన్ని ప్రాక్టీసెస్ చేస్తుంది, కొన్ని సాంప్రదాయాలను పాటిస్తున్నారు, దెర్ ఆర్ సర్టెన్ ప్రాక్టీసెస్ అండ్ రిచువల్స్ ఆఫ్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్ విచ్ హీ క్రిటిసైజ్డ్ అండ్ పబ్లిష్ దెమ్. అతను కేవలం ఒక్కసారి రాశాడండి. ఆ బుక్ 5000 కాపీస్ సోల్డ్ అయింది. ఆ టెక్స్ట్ ప్రింట్ అయింది, 5000 కాపీస్ సోల్ అయ్యి అది చాలా పెద్ద డిబేట్కి, డిస్కషన్కి, ఆ తర్వాత ఒక పెద్ద ఉద్యమానికి దారితీసింది. ఆ తర్వాత ప్రొటెస్టెంట్ గ్రూప్, ఎవరైతే క్యాథలిక్స్ని ప్రొటెస్ట్ చేశారో ఆ ప్రొటెస్టెంట్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పడటానికి కారణమైంది. సో అలా చర్చిని డివైడ్ చేయడానికి కూడా ప్రింట్ అనేది ఉపయోగపడింది. అలాగే ప్రింట్ అండ్ డిస్సెంట్, అలాగే మెనాక్యో అనేటువంటి ఇతను తన లొకాలిటీలో దొరికేటువంటి బుక్స్ని చదువుకునేవాడు. కాకపోతే ఇతను రీఇంటర్ప్రిట్ చేశాడు బైబిల్ని. అతను గాడ్స్ క్రియేషన్ ఎలా జరిగింది అనేటువంటి దాన్ని రీఇంటర్ప్రిట్ చేసి చెప్తే, నువ్వెవరు చెప్పడానికి, చర్చ్ తరపున ప్రీస్ట్గా మేము ఉన్నాం కదా, మాంక్స్గా మేము ఉన్నాం కదా, చర్చ్ చెప్పాను కదా, వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉండేవి. ఎవరైనా చర్చ్కి వ్యతిరేకంగా లేదా వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తే వాళ్ళు సివియర్గా పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. దాన్నే మనం రెటారిక్ అంటాం. ఈ రెటారిక్ పనిష్మెంట్స్ ఇచ్చేవాడు. సో ఇక్కడ మెనాక్యో కూడా చర్చ్ కోపం వచ్చింది, 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు ఈయనకి, 3వసారి చంపేశారు, ఎగ్జిక్యూటెడ్. 1558లో వీళ్ళు, ఈ ఇయర్స్ ఎప్పుడైతే వస్తాయో దానికి సంబంధించిన రీజన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 1517లో మనకి 95 థీసిస్ బై మార్టిన్ లూథర్. ఏంటిదా బుక్కు? రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రాక్టీసెస్ అండ్ రిచువల్స్ ఆర్ క్రిటిసైజ్డ్. 1558
Roman Catholic Church began to maintain an index of prohibited books. బుక్స్ని ప్రొహిబిట్ చేసినటువంటి ఒక లిస్ట్ని పెట్టుకున్నారు. క్యాథలిక్ మత విశ్వాసాన్ని పాటించేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ పుస్తకాలని చదవద్దు అనేటువంటి ఒక లిస్ట్ని వీళ్ళు పెట్టుకున్నారు. అలాగే రీడింగ్ మానియా ఎలా స్ప్రెడ్ అయింది, మానియా అనేది మనం తీసుకున్నట్లయితే ఆర్డినరీ రీడర్స్కి డిఫరెంట్ టైప్స్లో వీళ్ళు తీసుకెళ్లారు. ఇందులో మనకి న్యూటన్స్ డిస్కవరీస్ అందుకే చాలామందికి తెలిసాయి. స్కూల్స్ బుక్స్ పబ్లిష్ అయినాయి. ఆర్డినరీ పర్సన్ కూడా చదువుకోవడానికి వేరియస్ సైజెస్లో డిఫరెంట్ పర్పసెస్తో డిఫరెంట్ ఇంట్రెస్ట్తో పీరియాడికల్ ప్రెస్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఒక మతానికి సంబంధించో లేదా ఒక సైంటిఫిక్ డిస్కవరీకి సంబంధించో లేకపోతే ఒక థాట్ ప్రాసెస్కి సంబంధించో మాత్రమే కాకుండా అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా వివిడ్గా ఫ్రీగా అవైలబుల్గా వచ్చింది వీళ్ళకి. అందుకే రీడింగ్ మానియా అంటున్నాం. సో ట్రంబుల్ దేర్ ఫోర్ ద టైరెంట్స్ ఆఫ్ ద వరల్డ్. ఎవరైతే ఈ యొక్క టిరెంట్ అంటే మూర్ఖత్వంతో నిండి ఉన్న వాళ్ళు ఉన్నారో, ఒక మోనార్క్స్ నియంతల్లాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక లాజికల్ కంక్లూజన్కి రానటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని లూయి సెబాస్టియన్ మర్కియర్, ఈయన ఒక నోవెలిస్ట్, 18th సెంచరీ ఫ్రాన్స్లో ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది ఎంత మార్పు తీసుకొస్తుంది అనేటువంటి దాన్ని చెప్పడానికి ఆయన ఈ వర్డ్ వాడాడు. ఈ స్టేట్మెంట్ ఎవరు వాడారు అని అడగచ్చు. లూయిస్ సెబాస్టియన్ మర్కియర్. ట్రంబుల్ దేర్ ఫోర్ ద టైరెంట్స్ ఆఫ్ ద వరల్డ్, ట్రంబుల్ బిఫోర్ ది వర్చువల్ రైటర్స్. రైటర్స్ కనుక కరెక్ట్గా రాస్తే మీ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి అనేటువంటి పాయింట్ ఆయన చెప్పాడు. ఇందులో మనకు ఆయన పేరు ఖచ్చితంగా అడగచ్చు. అలాగే ప్రింట్ కల్చర్కి ఫ్రెంచ్ రెవల్యూషన్కి మీరు ఏ క్వశ్చన్ అయినా ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించి ఉందంటే గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. ఇది మనకి ఎందుకు వస్తుందంటే ప్రింట్ కల్చరు ఫ్రెంచ్ రెవల్యూషన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రింట్ కల్చర్ వలన ఎన్లైటెండ్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో జాన్ లాక్, రూసో, వోల్టేర్, వీళ్ళ బుక్స్ వీళ్ళ ఐడియాస్ ఇవన్నీ కూడా పబ్లిష్ అయ్యాయి. కాబట్టి దే క్వశ్చన్ ద సూపర్స్టిషన్, దే క్వశ్చన్ ద డెస్పాటిజం అనేటువంటిది మనకు తెలుస్తుంది. అలాగే ప్రింట్ కల్చర్ క్రియేటెడ్ ఏ డైలాగ్, ఒక డిబేట్, ఒక క్వశ్చనింగ్, ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది తీసుకొచ్చారు. డైలాగ్ అండ్ డిబేట్ ఏర్పడింది. అట్లాగే బై 1780s there was outpouring of literature and mocking the royalty and criticize their morality. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు వాళ్ళని హిపోక్రాట్స్ అంటాం మనం. ఆ హిపోక్రసీని జనరల్గా ల్యాక్ ఆఫ్ మొరాలిటీ అంటాం. అంటే మీరు చెప్పేది ఒకటి మీరు పాటించేది ఒకటి, మీరు చెప్పింది ఏది మీరు పాటించరు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని వ్యంగ్యంగా తెలియజేస్తే దాన్ని సర్కాస్టిక్గా మాక్ చేయటం అంటారు. మాక్ చేయటం అంటే సర్కాజం చేయటం అనమాట. సో ఈ రకంగా ప్రింట్ వలన ఈ ఐడియాస్ అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యాయి అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. అలాగే 19th సెంచరీలో చిల్డ్రన్ ఉమెన్ వర్కర్స్. సో 1857 ఇయర్ వచ్చింది ఇక్కడ మళ్ళీ. చిల్డ్రన్స్ ప్రెస్ వాజ్ సెటప్ ఇన్ ఫ్రాన్స్ డివోటెడ్ టు ద లిటరేచర్ ఫర్ చిల్డ్రన్. పిల్లల యొక్క లిటరేచర్ని పబ్లిష్ చేయడానికి ఒక ప్రెస్ ఫ్రాన్స్లో ఎప్పుడు వచ్చింది? 1857. అలాగే గ్రిమ్ బ్రదర్స్, జర్మనీలో ఉండేటువంటి గ్రిమ్ బ్రదర్స్ ఫోక్ టేల్స్, రూరల్ ఫోక్ ద్వారానే నిజమైనటువంటి నేషనాలిటీ అనేది మనకు తెలుస్తుంది, మన యొక్క కల్చర్ అనేది మనకు తెలుస్తుంది అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే హౌస్లో ఉమెన్ ఎలా ఉండాలి, టీచింగ్ ప్రాపర్ బిహేవియర్ అండ్ హౌస్ కీపింగ్ ఎటికెట్స్, ఇవన్నీ కూడా లైబ్రరీస్లోకి వచ్చాయి. ఫర్దర్ ఇన్నోవేషన్స్లో మనం చెప్పుకోదగినటువంటి ఇన్వెన్షన్స్ ఏమిటి అని అంటే, మనకి ఏ పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్. ఇది ఎవరు చేశారు అంటే రిచర్డ్ ఎం హోయ్ అనేటువంటి అతను తీసుకొచ్చాడు.
ఇది మనకి మేజర్ థింగ్. అట్లాగే సిరీస్ ఆఫ్ ప్రింట్స్ మనకి యూజ్ అయినాయి. ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుందంటే మన ఇండియన్ కంటెక్స్లో మాన్యుస్క్రిప్ట్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ప్రింట్. ఇండియాలో చాలా హ్యాండ్ రిటర్న్ మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, మరి ఇవి సాంస్క్రిట్లో, అరబిక్లో, పర్షియన్లో ఉండేవి. సో విచ్ లాంగ్వేజెస్ దే ఆర్ అవైలబుల్ అదర్ దాన్ దిస్ అంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్, పాలి, ప్రాకృత్, ఇట్లాంటి లాంగ్వేజెస్ అంటే ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషలను బట్టి. ఇవి దేని మీద కాపీ చేసేవాళ్ళు, పామ్ లీవ్స్. మరి ఈ ఈ ప్రొడక్షన్, మాన్యుస్క్రిప్ట్స్ ప్రొడక్షన్ ఎందుకు కంటిన్యూ అయ్యింది ప్రింట్ అయిన తర్వాత కూడా అంటే ఇట్ ఈస్ హైలీ ఎక్స్పెన్సివ్ ఫస్ట్ పాయింట్, డెలికేట్ అండ్ ఫ్రజైల్. అలాగే వాళ్ళకి ఇది యూనిక్ పీసెస్ కాబట్టి ఇవి రేర్గా చేసేవాళ్ళు. ప్రొడక్షన్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్స్ అనేది ఆఫ్టర్ ప్రింట్ ఆల్సో కంటిన్యూడ్. మాన్యుస్క్రిప్ట్స్ గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. వాట్ ఆర్ దే? హ్యాండ్ రిటర్న్ మాన్యుస్క్రిప్ట్స్, సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్, ఇంకా వర్నాక్యులర్ లాంగ్వేజెస్. దేని మీద రాసేవాళ్ళు? పామ్స్ ఆర్ హ్యాండ్ మేడ్ పేపర్. ఇవి ప్రింట్ తర్వాత కూడా కంటిన్యూ అయినాయి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ హైలీ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అట్లాగే చాలా డెలికేట్, సుకుమారంగా ఉండేవి, శుతి మెత్తంగా ఉండేవి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ బెంగాల్ దే వర్ ఓన్లీ టాట్ టు రైట్, డ్యూ టు విచ్ దే వే బికేమ్ లిటరేట్ వితౌట్ ఎవర్ యాక్చువల్లీ రీడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్స్ట్. అప్పట్లో రీడింగ్ ఎలా ఉండేది అంటే, స్కూల్స్ ఎలా ఉండేవి అంటే టీచర్స్ యొక్క మెమరీని బేస్ చేసుకొని వాళ్ళు గుర్తుపెట్టుకొని కొన్ని పద్యాలు కానీ కొంత స్టోరీస్ని కానీ చెప్తే అవి స్టూడెంట్స్ నోట్ చేసుకొని దాని మీదే ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. దెర్ ఇస్ నో ప్రిస్క్రైబ్డ్ కరికులం పోర్షన్, అట్లాంటిది ఏమీ కూడా లేదు. అలాగే ఇందులోంచి మనకి ఎక్కువగా ఏమొస్తాయంటే ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్ మనకి గోవా పోర్చుగీస్ మిషనరీస్ వచ్చారు, క్యాథలిక్ ప్రీస్ట్స్. తమిళ్ బుక్, ఫస్ట్ తమిళ్ బుక్ 1579. ఇది మీకు మ్యాచింగ్ కింద ఇవ్వచ్చు. మ్యాచింగ్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే లిస్ట్ ఒక పక్కన ఏబిసిడి లిస్ట్ ఇచ్చి ఇక్కడ 1 2 3 ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ తమిళ్ బుక్, ఫస్ట్ మలయాళీ బుక్, అలా బుక్స్ ఇచ్చి ఇక్కడ ఇయర్స్ ఇస్తారు. మనం అట్లా మ్యాచ్ చేయాలి. సో 1713లో ఫస్ట్ మలయాళం బుక్. అట్లాగే ఇంగ్లీష్ గ్రూ క్వైట్ లేట్ ఇన్ ఇండియా. సో ఇట్లా ఇవి ఇస్తారు. అలాగే మనకి జేమ్స్ అగస్టస్ హిక్కే బెంగాల్ గజెట్ని ఇతను ఇచ్చేశాడు. అలాగే ఈయన ఏం పబ్లిష్ చేసేవాడు? గాసిప్స్ అబౌట్ ద సీనియర్ అఫీషియల్స్, ఇవి పబ్లిష్ చేసేవాడు. న్యూస్ పేపర్స్, జర్నల్స్లో ప్రింట్ అవేవి. అలాగే మనకి రిలీజియస్ రిఫార్మ్స్, పబ్లిక్ డిబేట్స్. ఇందులో మనకి మేజర్గా 1821లో రాజా రామ్మోహన్ రాయ్ సంబంధ్ కౌముడి అనేటువంటి దాన్ని పబ్లిష్ చేశారు. 1822లో మనకి 2 పర్షియన్ న్యూస్ పేపర్స్, జమై జహాన్ నామా, సంషుల్ అక్బర్, ఈ 2 కూడా వచ్చాయి. సేమ్ ఇయర్ అన్నారు అంటే 1822లోనే, మ్యాచింగ్లో మీకు ఇవ్వచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1822లో గుజరాతీ పేపర్ అయినటువంటి బాంబే సమాచార్ వచ్చింది. బాంబే సమాచార్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, దిస్ ఈజ్ ఏ గుజరాతీ న్యూస్ పేపర్. అలాగే దియోబంద్ సెమినరీ, ఇది 1867 కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫత్వాస్ని రిలీజ్ చేసి ముస్లిం రీడర్స్ని ఎలా బిహేవ్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేసింది. సో ఇవన్నీ కూడా మీకు లిస్ట్ క్వశ్చన్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ పబ్లికేషన్స్లో మనకి ఇందులో ఏం మేజర్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావు, బట్ ఎట్లా విజువల్ కల్చర్ టుక్ షేప్, చీప్ క్యాలెండర్స్ వాటిని ఏమంటారు, బెలితిక్యూ బ్లూ, అలాగే చాప్ బుక్స్, పెన్నీ చాప్స్, ఇవి మనకి రావచ్చు ఇందులో. అట్లాగే ఉమెన్ అండ్ ప్రింట్, ఉమెన్కి సంబంధించి మన భారతదేశంలో బెంగాల్లో ఇన్ ద ఎంటైర్ సెంట్రల్ కలకత్తా బటాలా వాజ్ డివోటెడ్ టు ప్రింటింగ్ ఆఫ్ పాపులర్ బుక్స్, ఇదొకటి. ముస్లిమ్స్ని, అలాగే హిందూస్లో కూడా ఈ ఫియర్స్ ఉండేవి. కన్జర్వేటివ్ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ విడో అయిపోతారు అట్లా అనే బిలీఫ్ వలన వాళ్ళని చదవనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత బుక్స్ కలర్డ్ ప్రింట్లోకి వచ్చినాయి. పెడ్లర్స్ టుక్ బటాలా పబ్లికేషన్స్ టు హోమ్స్, ఎనేబ్లింగ్ ఉమెన్ టు రీడ్ ఇన్ దేర్ లీజర్ టైం.
వాళ్ళ యొక్క ఖాళీ టైంలో వాళ్ళు చదువుకోవడానికి వీళ్ళు కల్పించారు ఆ బుక్స్ని తీసుకెళ్ళటం ద్వారా. అలాగే చెప్పాను కదా, చీప్ బుక్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఇవి 19th సెంచరీలో అవైలబుల్ వచ్చినాయి. కాస్ట్ డిస్క్రిమినేషన్కి సంబంధించి, అలాగే ఫ్యాక్టరీస్కి సంబంధించి 1938లో కాశీ బాబా రాసినటువంటి చోటే ఔర్ బడే కా సవాల్ అనేటువంటిది, అట్లాగే కాస్ట్ క్లాస్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి రాశారు. 1938 కాశీబాబా, 1930 బెంగళూరు కాటన్ మిల్ వర్కర్స్ లైబ్రరీస్ని సెటప్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మీకు అసర్షన్ అండ్ రీజనింగ్లో కానీ మ్యాథ్స్లో కానీ రావచ్చు. ప్రింట్ అండ్ సెన్సర్షిప్, ఇది గ్యారంటీగా మనకు వచ్చేటువంటి యాక్ట్ ఏంటంటే 1835లో వీళ్ళు గవర్నర్ జనరల్ అపాయింట్ అయ్యారు. బెంటిక్ అగ్రీడ్ టు రివైజ్ ద ప్రెస్ లాస్. 1878లో అంటే 1857 తర్వాత వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, దీన్ని ఐర్లాండ్లో ఉన్నటువంటి ప్రెస్ లాస్కి నుంచి కాపీ తీసుకొచ్చినారు, అదే కాపీ తీసుకున్నారు. సో దాని ద్వారా ఏంటంటే స్ట్రిక్ట్ ఇంప్లికేషన్స్, సెన్సార్షిప్ పెట్టారు. ఏదైనా న్యూస్ పేపరు వాళ్ళకి గవర్నమెంట్కి వ్యతిరేకంగా కనుక పబ్లిష్ చేస్తే ఆ న్యూస్ పేపర్ యొక్క మెషినరీని తీసుకెళ్ళిపోతారు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. 1907లో మనకి పంజాబ్ రెవల్యూషనరీస్ డిపోర్ట్ చేశారని బాలగంగాధర్ తిలక్ ఎంతో సానుభూతితో కేసరి అనేటువంటి దాంట్లో రాశారు. దాని కారణంగా ఆయన్ని 1908లో, అదే వెరీ నెక్స్ట్ ఇయర్, ఆయన్ని ఇంప్రిజన్ చేశారు. ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్ మనకి హిస్టరీకి సంబంధించి ప్రతి చాప్టర్కి మీకు మ్యాక్సిమం 5 మార్క్స్, ప్రతి చాప్టర్లోంచి కూడా 5 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఓవరాల్గా మీకు 17 మార్క్స్ వస్తాయి. 17 నుంచి 18 మార్క్స్ వస్తాయి హిస్టరీలో. 2 మార్క్స్ మాత్రం మనకి నేషనలిజం ఇన్ ఇండియా మ్యాప్ పాయింటింగ్ వస్తుంది. కాబట్టి అలా అందులో మార్కులు మనకు తగ్గుతాయి, మిగతా వాటిలో మార్కులు కవర్ చేస్తారు 5 మార్క్స్కి యావరేజ్గా. సో ప్రింట్ రెవల్యూషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్రింట్ రెవల్యూషన్, వెన్ వాజ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాపెనింగ్ 1789 to 1799, వాట్ ఈస్ సెన్సార్షిప్, సెన్సార్షిప్ ఇస్ ఏ సప్రెషన్ ఆఫ్ స్పీచ్, పబ్లిక్ కమ్యూనికేషన్ అండ్ అదర్ ఫార్మ్స్. నేను మీకు ఒక గూగుల్ లింక్, డ్రైవ్ లింక్ ఇస్తున్నాను. ఆ డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ మీరు కాపీ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా మీరు కాపీ చేసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే మెటీరియల్ మీకు చెప్పానో ఆ మెటీరియల్ని ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్లో కూడా అప్లోడ్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్లో కనుక మీరు చెక్ చేసుకుంటే గూగుల్ లింక్ కూడా ఉంటుంది, అదే లింక్ ఇందులో కూడా ఇస్తాను. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆ డ్రైవ్లో అవైలబుల్గా ఉంటుంది, ఫ్రీ యాక్సెస్. జస్ట్ మీరు లాగిన్ అయ్యి, లేదా మీకు ఈమెయిల్స్ లేకపోతే మీ పేరెంట్ ఈమెయిల్స్లో లాగిన్ అయ్యి మీరు కాపీ చేసుకోండి. అంటే నాకు ఎట్లా అటాచ్ చేయాలో తెలియలేదు కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. హోప్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.